ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దినం దేవుని వాక్యంలో నుంచి ఇర్మీయా గ్రంథం 35వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన ఈ యెహోనాదాబు సంతతి వాడు ఎన్నడూ నుండక మానడు. ప్రేమైన వాళ్ళరా, ఈ మాట చూస్తే ఏమనిపిస్తుందంటే, తన సన్నిధిలో దేవుడు ఎప్పటికీ ఈ రేకాబు వంశపు వారు అభినాదాబు అనే వారి సంతతి వారిని ఎప్పుడు నా సన్నిధిలో ఉండినట్లు నేను వారికి అవకాశం ఇస్తున్నా అని చెప్తున్నాడు. ఎంత ప్రేమ గల దేవుడు! మన కొరకు కల్వరిశిలలో ప్రాణం పెట్టి రక్తం కార్చిన దేవుడు తన సన్నిధిలో ఉండడానికి అవకాశం ఇవ్వడం అనేది అది భాగ్యం. అసలు వీళ్ళకి ఎందుకు ఇచ్చినాడు ఈ అవకాశము అని ఆలోచన చేస్తే, ఈ 35వ అధ్యాయం అంతట్లో చూస్తే ఏమవుతుందంటే, రేకాబు వంశాల యొద్దకు యెషయా వచ్చి ఏం చేస్తాడు, యెహోవా యాకీన్ దినములలో అతని యొద్దకు ఏమొస్తాడు అంటే, వచ్చి ఏం మాట్లాడతాడు, యెహోవా మందిరంలో ఒక గదిలోకి తీసుకొని పోయి బంగారు పాత్రలలో ఏం చేస్తారంటే ద్రాక్షారసం పోసి ఒక సీక్రెట్ గదిలోకి తీసుకుపోతారు. బంగారు పాత్రల్లో, వెండి పాత్రల్లో ద్రాక్షారసం పోస్తారు. ద్రాక్షారసం పోసి ఏం చెప్తారంటే, మీరు తాగండి అని అంటాడు. మీరు తాగండి అంటే 5వ వచనంలో, నేను రేకాబీల ఎదుట ద్రాక్షారసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి వారిని త్రాగుడని వారితో చెప్పగా, వారిని రహస్యంగా మందిలో తీసుకుపోలే, రహస్యంగా తీసుకుపోయినారు. వెండి బంగారు పాత్రల్లో ద్రాక్షారసం పోసినారు, తాగమన్నారు. వాళ్ళు ఏమంటారు అంటే, మేము అది తాగము, మా పితరులు చెప్పిన మాటకు మేము కట్టుబడి ఉన్నామని, మేము అది ఎన్నడూ తాగము అని చెప్పినారు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. వాళ్ళ పితరులు ఎప్పుడు చెప్పారంటే 6వ వచనంలో, వారు మా పితరుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంత ద్వారైనా ఎప్పుడు ద్రాక్షరసం తాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము త్రాగము. ప్రియమైన వాళ్ళారా, ఎంత స్థిరమైన నిబంధన చేసుకున్నారు వారి తాత ఎప్పుడో చనిపోయిన వాళ్ళతోటి. ఇది ఎన్ని సంవత్సరాలు అయిందంటే, ఇది జరిగి దాదాపుగా బైబిల్ చరిత్ర ప్రకారం 200 సంవత్సరాలు జరిగిన తర్వాత ఈ నాదాబు అనే వ్యక్తి, రేకాబు అనే వ్యక్తి చనిపోయిన 200 సంవత్సరాల తర్వాత వారిని తీసుకొని పోయి రహస్యంగా ద్రాక్షరసం పోసి తాగమంటే వారు ఏమంటారంటే, మేము అది తాగం, మేము మా పితరులు తాగమని చెప్పారు కాబట్టి మేము కూడా తాగమంటారు. ఇది ఒక క్రైస్తవునికి ఉండవలసిన క్రమశిక్షణ అయిన జీవితం, ఒక నిబంధన కలిగిన జీవితం. ప్రియమైన వాళ్ళు, ఈనాడు యేసు ప్రభుని అంగీకరించిన మనము ఈ ఆదివారం మొదలుకొని మళ్ళీ ఆదివారం బల్ల దగ్గరకు పోయేసరికి ఎన్నోసార్లు పడిపోతున్నాం. ఈ ఉదయం ప్రార్థన చేసి రాత్రి కుటుంబ ప్రార్థనకు వచ్చేసరికి, రాత్రి పడుకునే ముందు ప్రార్థనకు వచ్చేసరికి ఎన్నోసార్లు మాటలు, చూపులు, తలంపులో పడిపోతున్నాం. అయితే దేవుని సన్నిధిలో ఉండాలంటే ఇట్లా ఒక నిబంధన కలిగి ఉండాలి, ఒక మాటకు కట్టుబడి ఉండాలి. ఎన్నిసార్లు మనం జారిపోతున్నాము, మన జీవితాలు మనం పరిశీలన చేసుకునే వారమై ఉండాలి. దేవుని సన్నిధిలో వారిని ఉండనిచ్చినాడు అని రాసినాడు. అంటే ఆయన ఉండనిచ్చినాడంటే ఉండనీయకుండా ఉండే స్థితి కూడా ఆయనకు ఉంది అన్నట్టు. ఆయనకు ఆ సామర్థ్యం ఉంది. ఆయన త్రోసి వేసే సామర్థ్యం ఆయనకు ఉందని గుర్తుపెట్టుకో. నా మందిరం నేను కట్టించిన, నేను మందిరంలో పెద్దను, మందిరంలో సేవ చేస్తున్నా అని అనుకుంటున్నాం మేము. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, ఆయనకు వ్యతిరేకంగా ఏవైతే కార్యకలాపాలలో మనం పాల్పొందుతున్నామో ఎవరు చూస్తలేరు అని రహస్యంగా చేస్తున్నా అనుకుంటున్నామేమో. కానీ ఆయన చూస్తాడు, ఆయన ఒకనాడు త్రోసి వేస్తాడు, ఎవరు బయటికి రారు. అప్పుడు బయట వెలుపట ఏముంటుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు కోరుకుంటున్న ఉంటుంది, యాతన గల స్థలం ఉంటుంది. అయితే మన జీవితాల్లో మనం ఎట్లుండాలంటే, శ్రద్ధ కలిగి మన పితరులైన దైవ సేవకులు కానీ, పరిచారకులు కానీ, దేవుని వాక్యము అనుసరించి నడిచిన వారు కానీ, వారి జీవితాల్లో ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఎంత గొప్ప సాక్ష్యము మన ఎదుట ఉంది. మనం ఎట్లుండాలి ఆ సాక్ష్యం చూసి, వారి జీవితాల్లో నుంచి మనకు ఆధారంగా వారి జీవితాలు ఉన్నాయి. ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు రాయబడి ఉన్న మాటలు, వాటిని చదివి వాటిని అనుసరించి వాటి ప్రకారం మాత్రమే జీవించాలి. మన సొంతంగా ఏం జీవించొద్దు. రహస్యంగా ఎవరు కనబడతలేదు అనుకుంటున్నాం మేము, ఆయనకు మాత్రం కనబడుతుంది. మన జీవితాలు మనం సరి చేసుకొని ఆయన మేము ఒకరు జీవిద్దాం. దేవుడి మాట దీవించిన యొక్క చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మా జీవితాల్లో కూడా
రేకాబులాగా అవినాదాబులాగా మా కుటుంబాలు మేము మాటల కట్టుబడి నీ వాగ్దానాలు చేపట్టి నీ యొక్క చిత్తం అంతా జరిగించిన కృపనీయమని ముందున జీవితంలో నమ్మకంగా వెంబడించడానికి సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.